జ్ఞానభక్తి కథలు ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఒక రాజు రాజ్యంలోని సంపదనంతా పోగేసి రాతితో మహాసామ్రాజ్యాన్ని కడితే ఒక నిరుపేద భక్తుడు 7 ఏళ్ల పాటు కనురెప్ప కూడా వేయకుండా తన మనస్సులోనే అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. విధి విచిత్రం ఏమిటంటే సాక్షాత్తు పరమశివుడు ఆ రాజుగారి రాతి కోవెల కంటే ఈ భక్తుడి కనిపించని కోవెలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. అసలు ఆ అదృశ్య ఆలయంలో శివుడిని బంధించిన ఆ రహస్యమేమిటి? పరమశివుడు ఆశుతోషుడు. కొంచెం భక్తితో నీరు పోసిన ఒక బిల్వదళం అర్పించిన కరిగిపోయే భక్తవత్సలుడు. ఆయన సంపదను చూడడు, కేవలం హృదయాన్ని చూస్తాడు. ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే పుట్టిన కథ పూసలార్ నాయనార్ చరిత్ర. 63 మంది నాయనార్లలో పూసలార్ ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కథ కేవలం ఒక భక్తుడి కథ కాదు, అది సంకల్ప బల నిరూపణ. అది అంకిత భావానికి పరాకాష్ట. చెన్నైకి సమీపంలో ఉన్న తిరునిన్రవూర్ గ్రామంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. ఈ గ్రామం పేరులోనే ఒక అర్థం ఉంది. శ్రీ మహాలక్ష్మి ఇక్కడే స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దలు చెప్తారు. అటువంటి పుణ్యభూమిలో శివనామస్మరణే శ్వాసగా జీవించే పూసలార్ జన్మించారు. పూసలార్ చిన్నతనం నుంచే శివభక్తితో మునిగి ఉండేవారు. ఆయనకు ఒకటే కోరిక, తన గ్రామంలో పరమశివునికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని. ఆ ఆలయం ఎంత గొప్పగా ఉండాలంటే కైలాసం భూమి మీదకి వచ్చిందా అన్నట్లు ఉండాలి. కానీ విధి ఆయన్ని పేదరికం అనే సంఖ్యలలో బంధించింది. ఆయన దగ్గర ఒక్క పూట భోజనానికి కూడా సరిపడ డబ్బులు లేవు. అయినా ఆయన ఆశ చావలేదు. గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లారు. అయ్యా, మన ఊరిలో ఒక శివాలయం నిర్మిద్దాం. మీరు దయతలచి కొంత భూమిని, ధనాన్ని ఇస్తే నేను ముందుండి ఆ గుడిని పూర్తి చేస్తాను అని వేడుకున్నారు. కాని లోకం ఎప్పుడూ పై మెరుగులనే చూస్తుంది. ఒరే పూసలార్, నీకే తినడానికి తిండి లేదు, నువ్వు గుడి కడతావా? ముందు నీ బతుకు నువ్వు చూసుకో. గుడి కట్టడం అంటే ఇటుకలు పేర్చడం కాదు, కోట్ల ఖర్చుతో కూడిన పని అని హేళన చేశారు. ఆ నిందలు పూసలార్ మనస్సును ముక్కలు చేశాయి. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఆ దుఃఖం నుంచి ఒక మహాసంకల్పం పుట్టింది. స్వామి, వీరు నన్ను హేళన చేయడం లేదు, నీ సామర్థ్యాన్ని తక్కువ చేస్తున్నారు. నా దగ్గర ధనం లేకపోవచ్చు, కాని నీపై ఉన్న భక్తి ఉంది కదా. రాయి లేకపోతేనేం నా ఊహే రాయి అవుతుంది, సున్నం లేకపోతేనేం నా ప్రేమే సున్నం అవుతుంది. నేను గుడి కడతాను, నా మనస్సులోనే కడతాను అని శివలింగం సాక్షిగా ప్రమాణం చేశారు. నిర్మాణ ప్రక్రియను మనస్సులో నిజంగా జరిపించడం. ఆయన ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ధ్యానం ప్రారంభించారు. పూసలార్ ఆయన నిర్మాణ శాస్త్రాలను, అంటే ఆగమ శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గుడి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎంత లోతులో పునాది తీయాలి అనే ప్రతి అంశాన్ని ఆయన మనస్సులో లెక్కవేశారు. పునాది నిర్మాణం మొదటి రోజు ఆయన మనస్సులో పార, గంప తీసుకొని పునాది తవ్వడం మొదలుపెట్టారు. మట్టిని బయటకు పోయడం, గట్టిరాళ్లను పునాదిలో పేర్చడం, ఇదంతా ఆయన మనస్సులో నిజంగా జరుగుతున్నట్లే భావించారు. ఈ పునాది పూర్తి కావడానికి ఆయనకు ధ్యానంలో 10 రోజులు పట్టింది. ఆ 10 రోజులు ఆయన అదే ఏకాగ్రతతో ఉన్నారు. సామగ్రి సేకరణ. ఆయనకు డబ్బు లేదు, అందుకే మనస్సులోనే ధ్యాన ద్రవంతో రాళ్లను కొనుగోలు చేశారు. ఉత్తమమైన నల్లరాళ్లను వెతికి తేవడం, వాటిని చెక్కడం వంటి పనులను మనస్సులోనే నిర్వహించారు. ప్రతిరోజు ఒక్కో వరుస ఇటుకలను పేర్చుకుంటూ వెళ్లారు. ఇక ఇటుక పెట్టిన తరువాత దానికి సున్నం పూసి అది ఆరే వరకు వేచి చూసి ఆ తరువాతే మరో ఇటుక పెట్టేవారు. అంటే భౌతిక ప్రపంచంలో ఒక గుడి కట్టడానికి ఎంత సమయం పడుతుందో ఆయన తన ధ్యానంలో కూడా అంతే సమయం తీసుకున్నారు. ఈ ప్రక్రియలో ఆయన ఎంతగా నిమగ్నమైపోయారంటే ఆయనకు ఆకలి, దప్పిక తెలియలేదు. చివరికి నిద్ర కూడా పోలేదు. ఎందుకంటే ఆయన నిద్రపోతే మనస్సులోని ఆలయం నిర్మాణం ఆగిపోతుంది కదా. అందుకే ఆయన 7 ఏళ్ల పాటు నిరంతర మెలకువతో ఆ ధ్యానంలోనే ఉండిపోయారు. 7 ఏళ్ల కఠిన శ్రమ తరువాత పూసలార్ మనస్సులో ఒక అద్భుతమైన ఆలయం ఆవిష్కృతం అయింది. ఆ ఆలయ విశేషాలు ఇవి. మహామండపం, 100 మంది భక్తులు కూర్చుని భజనలు చేసుకునేలా విశాలమైన స్తంభాలతో కూడిన మండపం. ప్రతి స్తంభంపై శివుని లీలలు చెక్కబడి ఉన్నాయి. నంది విగ్రహం. గర్భాలయానికి ఎదురుగా పరమశివుని చూస్తూ భక్తితో ఒదిగిపోయి ఉన్న భారీ నంది విగ్రహం. రాజగోపురం. 5 అంతస్తుల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న రాజగోపురం. దానిపై రంగురంగుల శిల్పాలు. గర్భాలయం. అన్నిటికంటే ప్రధానమైనది ప్రశాంతంగా వెలుగులు విర్రజుమ్ముతూ ఉన్న గర్భాలయం. అందులో దివ్యమైన శివలింగం. పూసలార్ తన మనస్సులోనే కుంభాభిషేకానికి అవసరమైన దర్భలు, పవిత్ర జలాలు, వేద పండితులను కూడా సిద్ధం చేసుకున్నారు. ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించి ఆ రోజున ప్రాణప్రతిష్ఠ చేయాలని నిశ్చయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కంచిని పరిపాలిస్తున్న పల్లవరాజు రాజసింహుడు తన వైభవాన్ని చాటుకోవడానికి ఒక భారీ శివాలయాన్ని నిర్మించాడు. అదే నేటికి మనం చూస్తున్న కంచి కైలాసనాథర్ ఆలయం.
రాజు దీనికోసం అపారమైన ధనాన్ని వెచ్చించాడు. దేశ దేశాల నుంచి శిల్పులను రప్పించాడు. అత్యుత్తమమైన ఇసుకరాళ్లతో ప్రతి అంగుళాన్ని ఒక కళాఖండంగా తీర్చిదిద్దాడు. రాజుకు ఒక చిన్న అహంకారం ఉండేది. నాకంటే గొప్పగా ఈ భూమి మీద శివుడికి ఎవరూ గుడి కట్టలేరు అని ఆయన గర్వపడేవాడు. విచిత్రం ఏమిటంటే రాజు కూడా తన ఆలయ కుంభాభిషేకానికి పూసలార్ నిర్ణయించుకున్న ముహూర్తానికే నిర్ణయించాడు. నగరం అంతా అలంకరించారు. దేశ దేశాల రాజులకు ఆహ్వానాలు వెళ్ళాయి. కుంభాభిషేకానికి ముందు రోజు రాత్రి రాజు నిశ్చింతంగా నిద్రపోయాడు. ఆ రాత్రి రాజు కలలో సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. 1000 సూర్యుల కాంతితో మెరిసిపోతున్న శివుడిని చూసి రాజు భయభక్తులతో నమస్కరించాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, రాజా, రేపు నీవు నిర్వహిస్తున్న కుంభాభిషేకానికి నేను రాలేను. ఎందుకంటే తిరునీన్ రావూర్లో నా భక్తుడు మూసలార్ ఎంతో కాలంగా భక్తితో నిర్మించిన ఆలయం రేపే ప్రారంభోత్సవం. ఆ భక్తుడు నా గురించి నిరంతరం ఆలోచిస్తూ తన రక్తమాంసాలను ధారపోసి ఆ గుడిని కట్టాడు. కాబట్టి నీ ఉత్సవాన్ని మరొక రోజుకు వాయిదా వేసుకో. రాజు ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. నేను కట్టిన ఈ అద్భుత కట్టడం కంటే గొప్ప గుడి తిరునెన్ రావూర్లో ఉందా? అసలు పూసలార్ ఎవరు? ఆయనకు అంత ధనం ఎక్కడిది అని ఆశ్చర్యపోయాడు. రాజుగారి గర్వం ఒక్కసారిగా తగ్గిపోయింది. వెంటనే తన సైన్యాన్ని సిద్ధం చేసుకుని తిరునీన్ రావూరు బయలుదేరాడు. రాజు తిరునీన్ రావూరు చేరుకున్నాడు. ఊరంతా సైనికులు గాలించారు. ఎక్కడా కొత్తగా కట్టిన ఆలయ గోపురం కూడా కనిపించలేదు. రాజు గ్రామ పెద్దలను పిలిపించి అడిగాడు. వారు ఆశ్చర్యపోయి, ప్రభు, మా ఊరిలో పూసలార్ అనే ఒక పేదవాడు ఉన్నాడు. ఆయన గుడి కడతాను అంటే మేమే నవ్వుకున్నాం. ఆయన ఎక్కడా గుడి కట్టినట్లు మాకు తెలియదు. ఇదిగో ఆ మర్రి చెట్టు కింద ఆయన ధ్యానంలో ఉంటాడు అని చెప్పారు. రాజు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పూసలార్ ఒంటి నిండా విభూతితో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. ఆయన ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఉంది. రాజు ఆయనను సమీపించి, ఓ మహానుభావ, శివుడు మెచ్చిన ఆ గొప్ప ఆలయం ఎక్కడ ఉంది? మాకు చూపించండి అని ప్రార్థించాడు. పూసలార్ బెల్లగా కళ్ళు విప్పారు. ఎదురుగా రాజును చూసి ఆశ్చర్యపోయారు. రాజు అడిగిన ప్రశ్నకు ఆయన చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. రాజా, నా దగ్గర రాళ్ళు లేవు, మనుషులు లేరు. నాకు ఉన్నదల్లా నా మనస్సు. ఆ మనస్సులోనే శివునికి ఒక్క ఇటుక పేర్చి 7 ఏళ్లుగా గుడి కడుతున్నాను. ఇప్పుడే కుంభాభిషేక ముహూర్తం దగ్గర పడుతోంది. నా హృదయం కోవెలలోకి స్వామివారు వస్తున్నారు అంటూ కళ్ళు మూసుకున్నారు. ఆ మాటలు విన్న రాజు నిశ్చేష్టుడయ్యాడు. పూసలార్ కట్టింది భౌతికమైన గుడి కాదు, హృదయ ఆలయం అని అర్థమైంది. రాజు ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తాగ్రేసర, సంపదతో కట్టిన నా గుడి కంటే సంకల్పంతో కట్టిన మీ గుడే గొప్పది. దేవుడు కోరుకునేది ప్రేమను మాత్రమేనని నాకు నేర్పారు అని కొనియాడాడు. పూసలార్ నాయనార్ తన హృదయంలోనే కుంభాభిషేకం నిర్వహించి శివుడిని శాశ్వతంగా తనలోనే ప్రతిష్ఠించుకున్నారు. చివరకు ఆయన శివైక్యం చెందారు. ఆయన చరిత్ర మనకు కొన్ని గొప్ప పాఠాలను నేర్పుతుంది. హృదయమే గొప్ప దేవాలయం. ఉల్లం పేరుంకోయిల్ ఊనుం డొంబుం ఆలయం అంటే హృదయమే పెద్ద గుడి, ఈ శరీరమే ఒక దేవాలయం. దేవుడు మన బయట ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ధనం కంటే భక్తి గొప్పది. రాజుగారి కోట్లు ఖర్చు చేసినా దక్కని గౌరవం పూసలార్ యొక్క ఒక్క పైసా లేని భక్తికి దక్కింది. ఏకాగ్రతే శక్తి. మనం చేసే పనిలో ఏకాగ్రత ఉంటే అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చేయవచ్చు. అర్పణ. మనం దేవునికి ఇచ్చేది వస్తువు కాదు, మన భావం. పూసలార్ నాయనార్ చూపిన ఈ మానస పూజా మార్గం నేటికి ఎంతో మంది భక్తులకు స్ఫూర్తిదాయకం. మన దగ్గర ఏమీ లేకపోయినా స్వచ్ఛమైన మనస్సుతో దేవుడిని ప్రార్థిస్తే ఆయన తప్పక లొంగుతాడని ఈ కథ నిరూపిస్తుంది. ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ. శివతత్వం అనేది కేవలం ఒక వ్యక్తిగత దైవారాధన కాదు, అది విశ్వవ్యాప్తమైన చైతన్యం. శివపురాణంలోని కథలు మరియు తాత్విక ప్రసంగాలు శివనామ మహిమను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరిస్తాయి. ఈ నామస్మరణ ద్వారా పొందే ఫలితాలు కేవలం ఆధ్యాత్మికానికే పరిమితం కాకుండా మానసిక ప్రశాంతత, భౌతిక సుఖాలు మరియు అంతిమంగా కైవల్య ప్రాప్తికి దారితీస్తాయని పురాణ వచనం. శివనామము కేవలం ఉచ్చారణకే పరిమితం కాదు, అది ఒక ఆధ్యాత్మిక దావాగ్ని వంటిది. కొండలంత పాపాలనైనా బూడిద చేసే శక్తి దీనికి ఉంది. సదాశివ లేదా శివ అని పిలిస్తే భక్తుడిని పాపాలు అంటవు. ఇది ఎలాగంటే నిప్పును చెదలు తినలేవు కదా, అలాగే శివనామధారిని పాపాలు తాకలేవు. ఎవరి నోట నుండి అయితే ఓ శివ నీకు నమస్కారం అనే మాట వస్తుందో ఆ నోరు సకల తీర్థాల కంటే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివకథలు మనకు ఒకే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తాయి. భగవంతుడైన శివుడు భక్తుల హృదయాలను చూస్తాడే తప్ప వారి అర్హతలను కాదు. కలియుగంలో కష్టాలు, కడగండ్లు ఎదుర్కోవడానికి శివకథా శ్రవణం తరుణోపాయం. ప్రతినిత్యం శివనామమును ఉచ్చరించడం
శివపురాణ కథలను వినడం వల్ల మనిషి తన అహంకారాన్ని వదిలి సచ్చిదానంద స్వరూపమైన పరమేశ్వరుడిలో ఐక్యం కాగలడు. ఈ పురాణ వైభవం తరతరాలకు స్ఫూర్తినిస్తూ లోక కళ్యాణానికి దారి తీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో ఈ కథను షేర్ చేసుకోండి. మీరు శివభక్తులైతే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ అయిన జ్ఞానభక్తి కథలను సబ్స్క్రైబ్ చేసుకోండి. శివార్పణమస్తు.